మడకసిరిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు. భారతీయ జనతా పార్టీ సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా మడకశిర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను పట్టణ సేవ పక్షోత్సవాలు ఇన్ఛార్జ్ డాక్టర్ కెఆర్వి గుప్తా ఆధ్వర్యంలో పట్టణంలోని వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వాల్మీకి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సేవా పక్షోత్సవాలు కన్వీనర్ డాక్టర్ కెఆర్వి గుప్తా, కన్వీనర్స్ బిట్ట రామలింగప్ప, ధనుంజయ్, కిషాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రంగయ్య గౌడ్, గుడిబండ మండల అధ్యక్షులు పలారం ఉమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగప్ప, సీనియర్ నాయకులు ఫైనాన్స్ సూరి, ఫోటో బాబు, మొల్వాయి నాగరాజు, శివకుమార్, నారాయణప్ప, సుబ్బారాయుడు, నారాయణప్ప, లక్ష్మీనారాయణ, రవీంద్ర, హరి, భానుదాస్, అపన్న, అరవింద్, రామాంశ్రేలు, శివాస్వామి, పెన్నప్ప తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశేష కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు మన దేశానికి ప్రాంతానికి సేవ చేసే కార్యకర్తలకి సేవా పథకాలు మరియు వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమాలు మరియు అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి మన కార్యకర్తలంతా ఈ యొక్క కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ఇంతవరకు ఇండియా రైజింగ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇండియా రైజింగ్ కాదు, ఇండియా లీడింగ్. ఇండియా ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉంది. 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే సంవత్సరంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా జరగాలో అంటే అది ఫస్ట్ భారతదేశంలో నిర్ణయం జరిగే స్థాయికి ఈరోజు భారత ప్రభుత్వం వచ్చింది. వారికి ఈ అవకాశాన్ని కల్పించిన మనం అందరం కూడా ధన్యవాదాలు. తర్వాత 80 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ బియ్యం కావచ్చు, 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కావచ్చు, తర్వాత 11 కోట్ల మందికి నిర్మించడం కావచ్చు, 4 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మాణం చేయడం కావచ్చు, 9 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ పంపిణీ కావచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు, మహిళలకు, రైతులకు, యువకులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా భారతదేశ ప్రతిష్టని ఈరోజు ప్రపంచం నలుమూలలో తీసుకువెళ్ళిన నరేంద్ర మోదీ గారు ఇంకా 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని విశ్వగురువుగా చేసే బాధ్యతను స్వీకరించాలని మడకశిర భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరూ కోరుకుంటున్నాము. భారత్ మాతాకి